హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం దనకొండ దుర్గాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది క్రీస్తురాజపురంలో ఉండిద్ది, మొగల్రాజపురం కొండ మీద. సో మెట్లు ఎక్కాం నీట్ గా, 150 మెట్లు ఉన్నాయి. సో నేను మా ఫ్రెండ్ దినేష్ అన్న అండ్ ఆనంద్ బ్రో వెళ్ళామన్నమాట. ఇక్కడ మెట్లకి అటు ఇటు ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న ఇల్లులు. సో ఆ వే నుంచి వెళ్ళాలన్నమాట. దారిలోనే మీకు కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్ అవుతాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి 7:30 to 12:30. ఫస్ట్ గుడి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు. ఈ గుడికి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. విజయవాడలో ఉండి గుడి ఎందుకు రా బాబు నేను ఇంతవరకు చూడలేదని నేనైతే చాలా చింతించాను. నా ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాట. ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ విజయవాడ. ఈ టెంపుల్ సీ లెవెల్ కి 36 feet హైట్ లో ఉండిద్ది అండ్ అప్రాక్సిమేట్లీ 11 meters హైట్ లో ఉండిద్ది. అండ్ కమింగ్ టు ది ఎయిర్ క్వాలిటీ వచ్చేసరికి మోడరేట్ లో ఉండిద్ది మాట. టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ స్కేరీ అండ్ మిస్టీరియస్ హిల్ టాప్ టెంపుల్ ఇన్ విజయవాడ. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఇక్కడ ఇది వే మాట. ప్రతి వేకి ప్రతి మలుపున ఒక్కొక్క విగ్రహాలు ఉంటాయన్నమాట అమ్మవారి. మొత్తం 9 విగ్రహాలకు మొత్తం నవరాత్రుల్లో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ప్రతి వేకి ఒక్కొక్క విగ్రహం ఉండిద్ది. చాలా నీట్ గా అనిపించింది నాకైతే. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ విజయవాడ టిల్ నౌ. ఇక్కడ భక్తులు ఒక విశ్వాసం, ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ దుర్గాదేవి అంటే ఫస్ట్ అమ్మవారు ఇక్కడికి వచ్చారు అండ్ దెన్ అపియర్స్ టు కనకదుర్గ టెంపుల్ ఎట్ ఇంద్రకీలాద్రి హిల్స్. ఇక్కడ భక్తులు ఒక విశ్వాసం, ప్రతిరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి నుంచి కొండ మీదకి వస్తారని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను ఒక 2 భక్తుల్ని. వాళ్ళ స్ట్రాంగ్ స్పిరిచువల్ వైబ్స్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే సైడ్ ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చారన్నమాట. ఎందుకు పేర్చారు అనుకున్నాను, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఇంకా వరుసగా ఉన్నాయన్నమాట. ఇట్లాగా నాకైతే సూపర్గా అనిపించింది, క్రేజీగా అనిపించింది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక పర్సన్ సిల్ అయిపోయారంట అండ్ 2 hours అట్లా వెళ్తున్నాం అన్నమాట పైకి. ఇంకా సో చాలా లాంగ్ ఉండిద్ది, చాలా ఓపిక తెచ్చుకుని వెళ్ళాలి అండ్ టైం తీసుకుని వెళ్ళండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే నేను చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ అని చాలా సార్లు ఇదే ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు కలిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఇది గుడి ఎంట్రన్స్ మాట. లిటిల్ బిట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సైడ్ ఏదో మండపం వేస్తున్నారంట. అండ్ మీకు రైట్ సైడ్ వచ్చేసరికి మన ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట. గుడి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు 2 కాళ్ళు అండ్ ఐస్ మాట ఒక రాయి మీద ఉంటుంది షేప్. ఈ సీన్ చూస్తే ఎట్లా ఉందంటే పైన అమ్మ కింద మనం లాగా ఉందన్నమాట, మామూలుగా లేదు. అండ్ ఇది అమ్మవారి బయట సైడ్ మాట. ఫోన్ అయితే ఎలా లేదు టెంపుల్ లోపలికి, సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్ళండి. ఇదంతా ఎంట్రన్స్ మాట. అమ్మవారిది గుడి అండ్ గజస్తంభం అట్లా ఉండిద్ది. పూజ అయితే బాగా చేశారు పంతులు గారు. ఇది మా గ్యాంగ్.